వారం రోజులు గోదావరిలో ఉంది. నాటిన మొక్క చచ్చిపోద్దని అనుకున్నా, కానీ మళ్ళీ చిగురేసింది చూసారా. అబ్బా దేవుడు ఉన్నాడబ్బా. పండిపోయిన దాని గురించి మనం బాధపడద్దు, పోయిన దాని గురించి మనం బాధపడద్దు. మనకి ఎంతవరకు రుణం ఉందో అంతవరకే మనకైతే వస్తుంది. రాలేదని పోయిందని బాధపడితే మనం ఉపయోగం ఏమి లేదు. అయితే నాకు ఈ 2 కుంచాల పొలంలో ఏం వేస్తే బాగుంటుంది అనేది నేనైతే ఆలోచనలో ఉన్నా. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే దీంట్లో బీరకాయ కానీ, లేకపోతే ఆనపకాయ కానీ, లేదా కాకరకాయ కానీ ఇలా వేద్దాం అనుకుంటున్నా. అంటే వరద చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి మొత్తం అంతా మునిగిపోయింది కాబట్టి పాదులన్నీ కూడా చచ్చిపోయినాయి. చూడండి, ఇక వరద నుంచి కొట్టుకొచ్చినాయి ఇవన్నీ, పాదులన్నీ కూడా చచ్చిపోయినాయి. ఇంకా నేను దీని గురించి ఆలోచన లేదు, నాకు దీని గురించి ఆలోచన లేదు. బెస్ట్ మనం ఏదైనా బెస్ట్ చేద్దాం, ఏం కాదు, పోయిందని బాధపడే అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం. దీంట్లో ఓడిపోయామని ఏం కాదు కదా. ఇప్పుడు మనం మొదలెట్టినప్పుడు గోదావరి వచ్చినప్పుడు సహజంగానే పోతాయి కదా. పోయిన దాని గురించి మనం ఎందుకు ఆలోచించుకోవడం చెప్పండి. చెట్లన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు గోదావరి వచ్చిన తర్వాత ఆగుతాయా ఏంటి? ఇంత పెద్ద గోదావరి వచ్చి ఈ పైనుంచి వెళ్ళింది, ఈ పైనుంచి వెళ్తే గోదావరి ఆగుతుందా? ఆగదు కదా, చచ్చిపోతుంది. ఏముంది, ఇగో గోదావరి వచ్చి నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇగో ఇదంతా కూడా బయటకు వచ్చి ఇట్లా ఇగో అట్లా ఆగిపోయింది మొత్తం, ఇదంతా కూడా తుక్కు. అందుకనే చూసారా ఎండిపోయింది. ఏం కాదు, ఇదేమున్నది మనకి, ఇదంతా లైట్ తీసుకోవాలి. దొండకాయలు బాగానే ఉన్నాయి, ఏదో అవుతాయి ఒక 4 కేజీలు 10 కేజీలు అవుతాయేమో అంతే. ఇది మన తోట పరిస్థితి. అయితే రామచిలికలు తింటున్నాయి, రామచిలికలైనా తిననివ్వండి, మనం ఎలాగా కోసుకునేది ఏం కనిపిస్తలేదు. తోట మొత్తం చనిపోయిన మూలగా. దొండపాదు చచ్చిపోదు, చాలా కాయలు కాస్తాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ. కాయలు ఇగో కనిపిస్తున్నాయి, ఫ్రెష్గా ఉంటాయి. కాకపోతే వరద రాకపోతే చేతి నిండా మంచి పట్టు అన్నమాట. అంటే నాకు తెలిసి ఈ 2 కుంచాల పొలంలో దగ్గర ఒక 7 బస్తాలు 8 బస్తాలు అవుతుంది. కాకపోతే వరద వచ్చింది కాబట్టి మొక్క అంతా చచ్చిపోయింది, ఎండిపోతుంది తప్ప, ఎల్లో కలర్లోకి వచ్చి ఎండిపోతుంది తప్ప, లేకపోతే ఈ పాదు తప్పేం లేదు. మంచి స్ట్రాంగ్గా ఉన్న పాద. కాకపోతే కొత్త మొక్కలన్నీ చచ్చిపోయినాయి, కొత్తగా పెట్టాం కదా. అంటే ఇవన్నీ కొత్తగా పెట్టాం మొక్కలు ఇవి. ఇదైతే పాత మొక్కే చూడండి ఎంత లాగుంది కాండం. ఇది కొత్త మొక్క. అంటే చచ్చిపోతాయి, ఇవన్నీ కామన్. అది వ్యవసాయంలో అన్నిటికీ కరెక్ట్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మొత్తం మా పొలం నిండా రామచిలికలే, మొత్తం కొరికి తినేస్తున్నాయి కాయలన్నీ కూడా. ఇంకా ఎలా పడితే అలా కొరికేస్తున్నాయి కాయలు మొత్తం. చూడండి ఇగో రామచిలికలు మొత్తం కొరికేస్తున్నాయి. సరే, ఇప్పుడు అవి తింటేనే మనకి ఇంకా మంచిది. ఆ రాముడి దయ ఉండాలి, ఆ ఆంజనేయ స్వామి దయ ఉండాలి. వాళ్ళిద్దరి దయ ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. దీనైతే మనం నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి ఏంటి అనేది మీకే వదిలేస్తున్నా, మీరే చెప్పండి. ఇది మొత్తం 2 కుంచాల పొలం. ఈ 2 కుంచాల పొలంలో మనం బీరకాయ వేద్దామా, లేకపోతే కాకరకాయ వేద్దామా, లేకపోతే ఆనపకాయ వేద్దామా, ఏంటి ఏ ప్రోడక్ట్ వేద్దాం, ఏ పంట వేద్దాం చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.